ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ నేమ్ జీసస్. దేవుని కృపలో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడువలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క సేవకుడి గురించి ధ్యానించబోతా ఉన్నాం. ఆయన జీవితం నుండి మనం నేర్చుకునే విషయం ఏమిటంటే, అబ్రహాం గారు తన సేవకుడికి ఒక పని అప్పగించారు. ఆ పని నిమిత్తం ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి ఆయన యొక్క సేవకుడు వెళ్ళి ఉన్నాడు. మనందరికి తెలిసిన విషయం. ఈ సమయంలో ఆయన దేవుడు మార్గం చూపిస్తాడు అని చెప్పి అబ్రహాం చెప్పగానే వెళ్ళారు. వెళ్ళి తన పనిని ముగించుకొని అబ్రహాం గారు ఏ పని అయితే చెప్పారో ఆ పనిని విజయవంతంగా చేసుకొని తిరిగి వచ్చారు. దేవుడు నీకు నాకు కూడా కొన్ని పనులను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ పని చెయ్యి అన్నప్పుడు నీవు నేను చేసేవారంగా ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మనకి, నేనే మార్గము అని. ఆయన మార్గం గుండా వెళుతా కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుందా? నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది? దీనిలోకి రావడం వల్లే కదా ఇలా అవుతుంది అనుకుంటున్నాను నేను. కాదు, ఆయన మార్గము ఒకవేళ ఇరుకై ఉండొచ్చు, కానీ ప్రతిఫలం మాత్రం గొప్పగా ఉంటుంది. ఒకవేళ ఈ భూలోకంలో నీకు ప్రతిఫలం రాకపోవచ్చు, పరలోకమందు నీ కొరకు అనుదినము తన యొక్క గృహంలో, అంటే నీకు గృహం సిద్ధపరచడానికి దేవుడు వెళ్ళాడని వాక్యం చదివిస్తుంది కదా. నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఆ బహుమానం పొందుకోవడానికి మనము ఎటువంటి ఆ యొక్క పనితనం కలిగి ఉన్నాడో అటువంటి పనితనం మనం కూడా కలిగి ఉండాలని దేవునికి ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.